రాజకీయాలతో ఈ రాష్ట్రం నాశనం అయింది. ఈరోజు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, సింపుల్ అండి, మీరంతా ఇంటలెక్చువల్స్. అబ్బా చంపేశారు. బైఫర్కేషన్ సమయంలో మనకు తెలంగాణకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వ్యత్యాసం 35,000. పులి ఎవరికి ఊరికే రావు. నేను 5 ఏళ్లలో కష్టపడి 27,000 తగ్గించాను. అక్కడ జనాభా తక్కువ, ఆదాయం ఎక్కువ. ఇక్కడ జనాభా ఎక్కువ, ఆదాయం తక్కువ. లాజిక్ మాట్లాడుతున్నాడు రా. పర్ క్యాపిటల్ పెంచాలంటే చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎంత అయింది? అది 27,000 45,000 అయింది. అసలు నీ బొర్ర అమెరికా వాడికి తాకట్టు పెట్టావనుకో, భారతదేశ అప్పులన్నీ పక్క పాలిగత్తుడి చేయి. కెన్ యూ ఇమాజిన్? నీకు ఆదాయం ఎట్టొస్తుంది? ఇక ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఆదాయమే లేకపోతే నీకు ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడు ఖర్చు పెడతాడు? కొనుగోలు శక్తి ఎక్కడిది వచ్చింది? దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ సేయింగ్. ఇంకెంతసేపు సోది అవతల సెలబ్రేషన్ అవుతుంటే. ఓకే అమ్మా, మీరు బయలుదేరండి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అనండి. అబ్బా అనరే నోరు పడిపోయిందా? ఒక నిమిషం కన్క్లూడ్ చేద్దాం. మాకిద్దరికి కూడా ప్రోగ్రాంలు ఉన్నాయి. ఆయన ఇప్పుడు పోలవరం వెళ్ళాలి, ఆయన తొందరగా, నేను కూడా పిఠాపురం వెళ్ళాలి. నాకు ముందే చెప్పాలరా జఫా. ఇది దెందులూరు వెళ్ళాలి, తెనాలి రావాలి. వాట్ ఏ డిసిప్లిన్, వాట్ ఏ డెడికేషన్. బ్రీఫ్ గా అడిగండి ఒక క్వశ్చన్, ఏదైనా చెప్తాను. బాబోయ్ సండాలం వెళ్ళలేకపోతున్నా, ఆపమని రచ్చ.